హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి బెల్లం పప్పులతోటి కజ్జికాయలు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా మంచిగా ఉంటాయి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నేను ఒక కిలో పప్పులు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి బెల్లం కూడా దానికి సరిపడేంత తురిమి పెట్టుకున్నాను అనమాట. అలాగే ఒక గిన్నె కొబ్బరి గిన్నె కూడా తురిమి పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇలాచి కూడా 4-5 ఈ విధంగా మెత్తగా దంచి పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి మిక్సీ జార్లో ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి పప్పులు అనేది వేసేస్తున్నాను. ఫస్ట్ పప్పులు వేసిన తర్వాత కొంచెం బెల్లం అనేది వేసేసుకుంటే కనుక మనకు ముద్దగా లేకుండా బాగా పొడి పొడిగా అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మిక్సీ జార్లో మెత్తగా అనేది పట్టేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసాను అనమాట. ఈ విధంగా మొత్తం మిక్సీ అనేది పట్టుకోవాలి. మనకంగా తీపి సరిపోకుండా కానీ మళ్ళీ అయినా బెల్లం అనేది వేసుకోవచ్చు. చూడండి, ఒక రౌండ్ తిప్పిన తర్వాత మంచిగా మెత్తగా అనేది కలిసిపోయి మొత్తం బెల్లము పప్పులు 2 పౌడర్ లాగా మంచిగా కలిసిపోతాయి అన్నమాట. ఈ విధంగా పట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా పట్టేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం కొబ్బరి ఎక్కువ కావాలన్నా కానీ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేను ఒక కొబ్బరి గిన్నె ఈ విధంగా తురిమి వేసేసుకున్నాను. ఈ విధంగా కొబ్బరి కూడా వేసేసి ఈ విధంగా పప్పుల పిండి అంతా కలిసేటట్టు కలిపేస్తున్నాను అనమాట. మనకంగా తీయగా కావాలనుకునే వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం బెల్లం మిక్సీ జార్లో అయినా మళ్ళీ వేసి ఒక 2 రౌండ్లు తిప్పేస్తే కనుక మళ్ళీ కలిసిపోతుంది అనమాట. మనకు తీపి సరిపోతుంది అనుకుంటే ఈ విధంగా పప్పుల పౌడర్ అనేది రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి నేను చపాతీ పిండే ఈ విధంగా ఒక 1/2 కేజీ తీసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి పక్కన ఒక గిన్నెలోకి 1 గ్లాసు వాటర్లోకి కొంచెం కల్లుప్పు నానబెట్టి పెట్టేసి ఈ విధంగా గోధుమ పిండి అనేది పిసికేస్తున్నాను. మనం కొంచెం రేక్ అనేది కొంచెం ఉప్పు వేయడం వల్ల మనం తిన్నప్పుడు కానీ టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉప్పు వేయకుండా అయినా రేకు తయారు చేసుకోవచ్చు. నేను లైట్గా ఉప్పు అనేది వేసేసి ఈ విధంగా గోధుమ పిండి అనేది పిసికేస్తున్నాను అనమాట. అంత గట్టిగా లేకుండా అంత లూజ్గా లేకుండా మధ్య రకంగా అనేది పిసికి పెట్టుకోవాలి. నేను చపాతీ పిండితోనే ఈ విధంగా పిండి అనేది పిసికేసాను. ఆ తర్వాత వచ్చేసి ఒక ప్లేటు వేసి పెట్టేసేయాలి. ఈ సైజులో వచ్చేసి నేను చిన్నవిగా పూరి సైజులో చేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక ప్లేట్ మీద కొంచెం పొడి పిండి వేసేసి ఈ విధంగా మనం పూరి ఏ విధంగా రుద్దుకుంటామో అదే విధంగా రేక్ అనేది రుద్దుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని రేకులు అనేది రుద్దేసుకున్న తర్వాత మనం ముందే తయారు చేసి పెట్టుకున్న కజ్జికాయల పప్పుల పిండి అనేది దాంట్లో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం అనేది నేను ఒక 8-10 రేకులు అనేది రుద్ది పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనం కజ్జికాయలు ఒత్తుకుండే బాక్సులకి పూరి రేకు అనేది వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం కజ్జికాయల పౌడర్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా వేసేసుకొని మనం దూది పుల్లతో కానీ ఈ విధంగా దాన్ని రౌండ్ సైడ్కి వచ్చేసి వాటర్లో అద్దుకొని ఈ విధంగా వాటర్ అనేది పెట్టేసేయాలి. వాటర్ ఆ విధంగా పెట్టడం వల్ల మనకు కజ్జికాయ అనేది గ్యాప్ లేకుండా మంచిగా అతుక్కుంటుంది. అప్పుడు ఆయిల్లో కూడా మనకు ఆయిల్ అనేది నల్లగా మడ్డిగా లేకుండా నీట్గా అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా వాటర్ కూడా సైడ్లు
ఈ విధంగా పూసేసిన తర్వాత ఈ విధంగా ఒత్తేసేయాలి. సింపుల్గా అనేది కజ్జికాయలు తయారు చేసుకోవచ్చు. దీనితోటి బెల్లంతో అయినా తయారు చేసుకోవచ్చు, చక్కెరతో అయినా కానీ తయారు చేసుకోవచ్చు. నేను బెల్లంతో తయారు చేశాను, చాలా మంచిగా వచ్చాయి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ విధంగా మనం ఒత్తడం వల్ల కజ్జికాయ అనేది గ్యాప్ లేకుండా నీట్గా అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఒత్తేసిన తర్వాత మిగిలిన రేక్ అనేది పక్కకి ఈ విధంగా తీసేసుకోవాలి. చూడండి, అది కూడా పిండి కూడా మళ్ళీ మనం బట్ట కింద కొద్దిసేపు అలాగే పెట్టేస్తే కన్నా మెత్తగా అనేది అవుతుందన్నమాట. చూడండి, గాడే కానీ గ్యాప్ లేకుండా నీట్గా వచ్చేసింది కజ్జికాయ అనేది. ఈ విధంగా చేసుకుంటే మనకు ఆయిల్ కానీ గ్యాప్ లేకుండా ఉండడం వల్ల ఆయిల్ కూడా వేస్ట్ నల్లగా కాకుండా నీట్గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మొత్తం అనేది కజ్జికాయలు అనేది ఒత్తి ఒక బట్ట కింద ఈ విధంగా ఆవిరి గాలి పోకుండా పెట్టేస్తే కన్నా మనకు ఓపెన్ కాకుండా ఉంటాయి. ఈ విధంగా ఒక బట్ట కింద పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి మొత్తం ఒక 15-20 అయిన తర్వాత మనం స్టవ్ దగ్గరికి తీసుకెళ్ళి ఆయిల్లో అనేది వేసుకుంటే కన్నా మంచిగా నీట్గా కాలుతాయి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మన పిల్లలు కూడా మంచిగా తినేస్తారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. మనకు పండగలు వచ్చినప్పుడు కూడా సింపుల్గా అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ప్లేట్లు అనేది మొత్తం అనేది పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసాను. మనకు ఫ్రై చేసుకునేంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కూడా మంచిగా వేడయింది. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఒక సైడ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులా. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా మంచిగా నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ నా మీద ఉండాలి. చూడండి, చాలా మంచిగా ఉంది. మనకు ఓపెన్ అనేది కాకుంటే కన్నా ఈ విధంగా మంచిగా కాలుతాయి, తినేదానికి కూడా మంచిగా ఉంటాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.